అన్న జరగన్నా జరగన్నా अरे जगह ना साहब आएंगे रुको आगे से जाओ चलो फोटो दी అయ్యగారు వస్తుంటారు ప్లీజ్ అబ్బా ప్లీజ్ మీకైతే దయచేసి మీ గ్రూప్ లో సార్ వారు పెట్టిన అబ్బా దయచేసి ఓకే ఓకే థాంక్యూ వెరీ మచ్ బ్రహ్మభూర్భువస్వరం దివాప్రియాం యుజ్వేశ్వభనే మంగళే ముహూర్తే ధ్యాయామి పుష్పైః పూజయామి ఓం రామాయ నమః ఓం రామభద్రాయ నమః రణ్యపాత్రమధా పూర్ణం దదాతి మదవ్యో జానేది బ్రహ్మణ ఉపహరాది శాశ్వత నిర్మాణాన్ని తప్పకుండా చేపట్టాలి. దగ్గర పోతే చీకటి ఉంటాయి కదా आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शोभमान कल्याणः राजमुखे राजद्वारे भैया तो कैमरा इन पे अच्छा तो लिया అదేవిధంగా ఈరోజు తెలంగాణ జాతిపితగా భావించినటువంటి తెలంగాణ ఉద్యమకారులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు, అదేవిధంగా గూడ అంజన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ ఇంకా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ లక్ష్యాలు నెరవేరలే. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పుకొని ఉద్యమకారుల యొక్క త్యాగాల పేరు చెప్పుకొని ఏ విధంగా వంచి మోసం చేసిందో అందరూ చూసినాం మనం.
ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద విరక్తి చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతోని ఇలా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి మోసం చేసింది. ఈరోజు కేబినెట్ నడుస్తున్నది. కేబినెట్ సమావేశం ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్నది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వట్టి అంశాల మీద చర్చించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచనలను, ముఖ్యంగా మీరు ఇచ్చిన హామీల మీద చర్చించండి. కొంతమంది మంత్రులు హామీలు ఇవి నెరవేర్చడం అవి నెరవేర్చడం అంటున్నారు. అసలు మీరు ఏం హామీలు ఇచ్చారో ఒక్కసారి కేబినెట్ లో చర్చించండి. మీరు చర్చించిన అంశాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి. మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పించి మీరు 100 రోజుల్లో కూడా అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలన విషయం అందరూ తెలుసు. అన్ని ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తున్నారు. ఎందుకు అమలు చేయలేకపోయారు? మళ్ళా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని చెప్పి ఇలా మళ్ళా మోసం చేసి మళ్ళీ ఏవో చిన్న 1-2 హామీలు నెరవేర్చి మళ్ళా ఓట్లు నేర్చుకొని ఇక మళ్ళీ ఎన్నికలు లేవుగా లాభం లేకుండా పోతారు. ఇక ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద కేబినెట్ చర్చించాల్సిందే. మీరు వెంటనే యుద్ధ ప్రాతిపదన వాటిని అమలు చేయాల్సిందే. అర్హులైనటువంటి పేదలందరికీ అవి అందించాల్సిందే. లేనిపోని నిబంధనలు పేరు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ప్రజలు చాలా ఆక్రోషంగా ఉన్నారు, ఆవేశంతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని దయచేసి గుర్తించండి. ప్రజలు రోడ్ల మీద ఎక్కే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేసే విధంగా మీరు వెంటనే ప్రకటించాలి, మీ ప్రణాళిక ప్రకటించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ లేనిపోయిన విషయాలు చర్చించి ప్రజల దృష్టి మళ్లించి ప్రతిసారి అంతే 6 గ్యారెంటీల విషయంలో ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఒక మంత్రి ఒక హామీ మాడతాడు, ఇంకో మంత్రి ఇంకో హామీ మాడతాడు, ఏ హామీ నెరవేరదు. ఈ విషయంలో కేబినెట్ చర్చించాలి. వెంటనే 6 గ్యారెంటీల విషయంలో ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా.